మనలో చాలా మంది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ పేరు వినే ఉంటారు. కానీ ఇది సాధారణ అడవి కాదు. ఇది భూమిపై ఉన్న అతిపెద్ద అరణ్యం. బేసిక్‌గా ఎక్కడైనా దేశంలో అడవి ఉంటుంది. ఇక్కడ మాత్రం అడవిలోనే దేశాలు ఉన్నాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మొత్తం 9 దేశాల మీద విస్తరించి ఉంది. బ్రెజిల్, పెరు, కొలంబియా, బొలివియా, ఈక్వెడార్, గయానా, ఫ్రెంచ్ గయానా, సురినామ్, వెనుజులా వీటిలో 60% అరణ్యం బ్రెజిల్‌లోనే ఉంది. ఈ అడవి ఎంత పెద్దదంటే మన దేశానికి డబుల్ సైజులో ఉంటుంది. అంటే ప్రపంచంలో 7వ పెద్ద దేశమైన ఇండియాకు డబుల్ అంటేనే అర్థమవుతుంది కదా దీని విస్తీర్ణం ఏంటో. మొత్తం 6 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. కానీ ఇందులో చాలా తక్కువ శాతం మాత్రమే మనిషి ఎక్స్‌ప్లోర్ చేయగలిగాడు. సౌత్ అమెరికా గుండెల్లో ఉన్న ఈ అరణ్యం భూమికి 20% ఆక్సిజన్ అందిస్తుంది. అందుకే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ను ది లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని పిలుస్తారు. ఈ అడవి ఎలా ఉంటుందంటే చెట్లతో నిండిపోయిన అంతులేని పచ్చని సముద్రం లాంటిది. మన దేశానికి డబుల్ సైజులో ఉన్న ఒక అడవి పూర్తిగా చెట్లతో నిండిపోయి ఉందని ఊహించండి. అంత డెన్స్ ఉంటే సూర్యకిరణాలు కూడా అడవి నేలపై పడవు. ఉదయాన్నే కూడా ఇక్కడ చీకటి వాతావరణమే ఉంటుంది. వర్షం పడితే ఆ నీరు భూమిని తాకడానికి 10 నిమిషాలు పడుతుంది. ఈ అరణ్యం ఒక అద్భుతం మాత్రమే కాదు, ఒక రహస్యం. భూమి మీద ఎక్కడా చూడలేని అందాలు ఇక్కడ దాగి ఉన్నాయి. ఆకాశాన్ని తాకే చెట్లు, గర్జించే జలపాతాలు, ఇంకా భూమిపై రెండో పెద్ద నది అమెజాన్ రివర్, 1000కి పైగా ఉపనదులు, 6800 కిలోమీటర్ల నది ప్రయాణం చివరికి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. 2007లో మార్టిన్ స్ట్రేల్ అనే వ్యక్తి ఈ నదిని పూర్తిగా ఈదాడు. రోజుకు 10 గంటల పాటు ఈదుతూ మొత్తం పూర్తి చేయడానికి 66 రోజులు పట్టింది. కానీ ఇంత పెద్ద నది పైన ఒక్క వంతెన కూడా లేదు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక భయంకరమైన సత్యం. అమెజాన్ అడవిలో తిరిగే చిరుత కంటే అక్కడి నిశ్శబ్దం మరింత భయంకరం. ఈ అడవిని వర్ష అరణ్యం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు ప్రతిరోజు వర్షం కురుస్తుంది మరియు పగటి పూట కూడా దట్టమైన చెట్ల వల్ల చీకటిగా అనిపిస్తుంది. ఇక్కడ 40,000 రకాల మొక్కలు, 1300 రకాల పక్షులు, 2200 రకాల చేపలు, 380కి పైగా అరుదైన జంతువులు ఉన్నాయి. ఈ అడవిలో గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతి పెద్ద పాము. 30 అడుగుల పొడవు, 250 కిలోల బరువు ఉంటుంది. దీనికి విషం లేకపోయినా తన శరీర బలంతో పెద్ద జంతువులను కూడా పిసికి మింగేస్తుంది. మరొకటి బుల్లెట్ యాంట్, ప్రపంచంలోనే అతి పెద్ద చీమ. దాని కాటు వల్ల కలిగే నొప్పి ఒక బుల్లెట్ తగిలితే వచ్చే నొప్పి కంటే ఎక్కువ అని చెబుతారు. ఇంకా అనేక పాములు, చిరుతలు, ముసళ్ళు. ఈ అడవిలో ప్రతి చోట ప్రమాదమే. ఈ అడవిలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఎప్పుడూ మరుగుతున్న నది, నీటి ఉష్ణోగ్రత 100 సెల్సియస్ వరకు చేరుతుంది. అందుకు కారణం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇంతే కాకుండా ప్రతి సంవత్సరం సహారా ఎడారి నుంచి 22,000 టన్నుల దుమ్ము గాలిలో ఎగిరి ఇక్కడికి వస్తుంది. అందులోని ఫాస్ఫరస్ ఈ చెట్లకు ఆహారంగా పనిచేస్తుంది. కానీ ఎడారి కంటే అమెజాన్ అడవి చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇక్కడ ప్రమాదం అన్ని దిశల్లో దాగి ఉంటుంది. ఎవరైనా అమెజాన్ లో అడుగు పెడితే తిరిగి ఇంటికి చేరుతాడని ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. ఇది ప్రకృతిచే సృష్టించబడిన యుద్ధ భూమి. ఇక్కడ జీవించే కొన్ని జంతువులు వేటగాడు లాంటివి. అవి మిమ్మల్ని చంపి తమ ఆకలిని తీర్చుకుంటాయి. ఒకవేళ ఏ ప్రాణి మిమ్మల్ని తాకకపోయినా ఈ అడవి నిశ్శబ్దం, ఆకలి, ఒంటరితనం మీరు బ్రతకాలనే కోరికను చంపేస్తాయి. ఇది కేవలం జంతువుల రాజ్యమే కాదు, అమెజాన్ అడవిలో మనుషుల జీవితం. ఇది మన ఊహకు అందని రహస్యం లాంటిది. ఇక్కడ 400కు పైగా తెగలు ఉంటాయి. చాలా మందికి మన ఆధునిక ప్రపంచం గురించి ఏమాత్రం తెలియదు. వాళ్ళ జీవితం పూర్తిగా ప్రకృతితో మిళితమై ఉంటుంది. వేటాడి తింటారు, చెట్లలోని పండ్లతో బతుకుతారు, నదిలో చేపలతో రోజులు గడుపుతారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇంకా ఈ రోజుకి కొన్ని తెగలు బయట ప్రపంచాన్ని చూడలేదు. నాగరికత అనే పదమే వాళ్లకు తెలియదు. మనకు భయంకరంగా అనిపించే ఈ అడవి వాళ్లకు ఇల్లు, ఆహారం, వాళ్లకు దేవుడు. ఇది కేవలం అడవి కాదు, ఒక జీవితం, ఒక ప్రపంచం, ఒక రహస్యం. ఇప్పటి వరకు మనం చూసింది అమెజాన్ అరణ్యపు అద్భుతాలు, రహస్యాలు, భయంకరమైన వాస్తవాలు. ప్రపంచంలోనే అతిపెద్ద వన్య ప్రాంతం, జీవుల స్వర్గధామం. కానీ అదే సమయంలో మృత్యుభూమి కూడా. ప్రతి అడుగు ఒక అనుభవం, ప్రతి నీడలో ఒక రహస్యం, ప్రతి శబ్దం వెనుక ఒక భయం దాగి ఉంటుంది. అమెజాన్ మనిషి ధైర్యాన్ని పరీక్షిస్తుంది. ప్రకృతికి ముందు మనిషి ఎంత చిన్నవాడో గుర్తు చేస్తుంది. కానీ ఈ అరణ్యం క్రమంగా నశిస్తుంది. చెట్లు కూలిపోతున్నాయి, జంతువులు కనుమరుగవుతున్నాయి. ఒక రోజు ఇది లేకపోతే ఆ ఖాళీని భర్తీ చేయగల శక్తి మానవాళికి ఉండదు. అందుకే గుర్తుంచుకోవాల్సింది ఒక్క మాట: అమెజాన్ కేవలం అడవి కాదు, అది భూమి గుండె చప్పుడు. అది ఆగిపోతే జీవం కూడా ఆగిపోతుంది. ఇలాంటి అద్భుతమైన నిజాలు, ఇంకా తెలియని కథలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఒక ఆసక్తికరమైన కథతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.